హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా పేరు అశోక్ విహారీ. మనం కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసినామని మీ అందరికి తెలుసు. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడైతే ఇక్కడ మా చెరువులో ఉన్న కుండ చికెన్ వండడానికి అయితే వెళ్తున్నాము. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట, మా విలేజ్ లో ఉండే మా ఫ్రెండ్స్. ఈయన నాగయ్య, గంగారాం, రాములు. ఇక మా కష్టాన్ని చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్ప్రైజ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఇక్కడ బాదం ఆకులను అయితే తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే ఇందులో మనం ఇప్పుడు చికెన్ తినబోతున్నాము. మనకి ఇప్పుడు ఇస్తరాకులు అవి లేవు కాబట్టి మనం ఈ ఆకులనే యూజ్ చేయబోతున్నాము. మన హర్షవర్ధన్ కూడా కెమెరామ్యాన్. ఇప్పుడు మనకు కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. పాపం ఆయన కష్టాన్ని కూడా కొంచెం గుర్తించండి. మనం ఇప్పుడు కుండల్ని అయితే కడగబోతున్నాము. కడిగేస్తున్నాం కుండల్ని. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆహ్లాదకరంగా ఉంటది. ఇది మా ఊరు గండి అనమాట. ఇది గండి అంటారు అనమాట. ఇది ఆనకట్టు గండి గండి ప్లేస్ ఉంటది. ఇక్కడ వాటర్ అయితే దీన్ని చాలా లోగా ఉండే వాటర్. ఇక్కడ మొత్తం జేసీబీతో తోపి ఇంకా చాలా హైగా వాటర్ అనేది చేశారు. బాగుంటది. ఇక్కడ చేపలు కూడా చాలా పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ చప్పట్లు కొట్టినా మాట్లాడినా అక్కడిక్కడి చూసారు కదా మీరు ఎలాగ రీసౌండ్ వస్తుందో. ఇది దీని ప్రత్యేకత. మనం ఇప్పుడు చెరువు కట్టకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. మన ముందరనే ఉంది ఆ చెరువు కట్ట, మా ఊరి చెరువు కట్ట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక చిన్న కాలువ. చెరువు నుంచి వాటర్ వస్తుంటాయి అన్నమాట. అక్కడ చూడండి మీరు, చిన్న వాటర్ వస్తుంటాయి, కెనాల్. చాలా బాగుంటది. కొంచెం దగ్గరికి పోయి చూపెడదాం రా. అదే మా చెరువు ఫ్రెండ్స్, అది మా చెరువు. ఆ లొకేషన్ లో చూడండి, అది మా చెరువు. అది గట్టి అనమాట. మనం ఇప్పుడు అక్కడ వెళ్ళబోతున్నాము. మనం అక్కడే కుండ చికెన్ చేయబోతున్నాము. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసాము, మా చెరువు దగ్గర వచ్చేసాము. చూడండి మా చెరువు చూడండి, ప్రశాంతమైన వాతావరణంలో మా చెరువు ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చేపలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. పంటలు పండుతాయి. ఇక్కడ వరి ఎంత సూపర్ గా ఉందంటే చూడండి, మీకు తగిన ప్రదేశము. అంటే ఈ చెరువులోంచే మనకు పట్టు పొలాలు అనేటివి పండుతాయి అన్నమాట. ఈ చెరువులోంచే మా చెరువుకి ఎన్నో సంవత్సరాల నుంచి వాటర్ ఇస్తున్నాను. వస్తుంది 40 సంవత్సరాలుగా వస్తుంది. ఇది తాతల లాంటిది, తాతల కాలం నాటిది ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, మా ముత్తాతల కాలం నాటి చెరువు అన్నమాట ఇది. తిమ్మాపూర్ అనే గ్రామం. మిరియాలు వేయబోతున్నాం. చాలా తర్వాత పచ్చిమిర్చి ఫ్రెండ్స్, కొత్తిమీర, తర్వాత పుదీనా. మనం చికెన్ అయితే కలుపుతున్నాం ఫ్రెండ్స్. సాల్ట్ వేయబోతున్నాం. ఇక ఈ కుండ చికెన్ లో ఈ ఆకులతో అయితే మొత్తం ప్యాకింగ్ అయితే చేయబోతున్నాం. ఇక మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. మ్యాగ్నెట్ అయితే వేసేసినాం. ఇప్పుడు మనము పొయ్యి మీద అయితే పెట్టేయబోతున్నాము. ఇప్పుడు మనం అయితే చికెన్ ని పైన కింద అయితే చేయబోతున్నాము. ఎందుకంటే అది కింద ఉంటే మసాలాలు అవన్నీ మాడిపోతాయి, చికెన్ కూడా మాడిపోతుంది. చాలా అయితే వేడిగా ఉంది. చాలే, ఎక్కువ ఉప్పు. టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే కుండ చికెన్ తీయబోతున్నాము.
మన కుండ చికెన్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం రండి. చెప్పాలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తిని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. తిందాం రండి. నాకు ఒక ముక్క ఉంది చాలా. అరే రాములు కూడా చాలా ముక్కలు. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మామూలుగా ఉంది, పర్లేదు, బాగుంది, వెరీ గుడ్, బాగుంది. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రఫీ బాయ్ గజ ఈతగాడు చెరువులో దిగి ఈత కొడుతున్నాడు చూడండి చేపల కోసం. చేపలు అనేవి అక్కడ వలేసాడు, తీసుకొని వచ్చాడు చూడండి ఫ్రెండ్స్. చేపలు ఎన్ని పెట్టినావు? ఇప్పుడు ఎన్ని పట్టినావు? ఒకటేనా? నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.